Hello, praise the Lord, everyone. How are you all? Vichi auntie, praise the Lord. Belisa, ప్రైజ్ ది లార్డ్. praise the Lord auntie. బాగున్నారా అందరూ? బాగున్నామ్మా, మీరు బాగున్నారా? బాగున్నాం అంటే గాడ్స్ గ్రేస్. బెలీసా, హానీ, స్వప్న సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? Hello, Andy. హాయ్ హాయ్. Hello, How are Aunty. you? I'm good, Aunty. How are you, Aunty? Fine, fine. Praise the Lord. So, Praise the Lord, Aunty. how were the celebrations? Raksha Bandhan. Nah, it was good, Aunty. It was good. Everything went good. Saw the snaps. Queenak also came. Queenak also came, Aunty. Okay, Yeah, okay. we had lunch there. Yeah, Aunty. Okay, okay. How is mommy? Oh, Mummy is she's good, Aunty. Yeah. Good you have joined after a long time. Happy to see you. Yes, Aunty. I've been meaning to join from a long time, Aunty, but I've been missing it. And today I got the time and I came, Aunty. Okay, very good, very good. We are happy. Yes, Aunty. Okay, just we'll wait for 5 minutes. Afterwards, we'll start worship. Huh? Okay, Aunty. Praise the Lord, Sarita sister. I can see your pic. How are you, sister? బాగున్నారా? చాలా రోజులు. బాగున్నాం. చాలా రోజుల తర్వాత. అవును. అవును సిస్టర్, అందరం బాగున్నాం సిస్టర్. అందరం బాగున్నాం సిస్టర్. Praise God, praise మీ God. న్యూస్ అంతా వదినమిస్తుంటది. ఓకే, ఓకే. జాయ్సీ ఎట్లున్నారు ఏంటి అని. ఓకే. జాయ్సీ బాగుందా? విజయ్ కుమారి బాగుంది. అవునా, తెలుసు, నాకు తెలుసు. విజయ్ అంటే విజయ్ కుమారి అదే. జాయ్సీ థర్డ్ ఇయర్ ఇప్పుడు. జాయ్సీ మర్సీ అండి సెకండ్ ఇయర్. సెకండ్ ఇయరా? ఓకే, ఓకే. సెకండ్ ఇయర్ అండ్ షీస్ ప్రిపేరింగ్ ఫర్ టిటిసి ఎంట్రన్స్ ఉంది సెప్టెంబర్ లో. దానికి ప్రిపేర్ అవుతుంది. చాలా రోజుల తర్వాత మనం కలుసుకున్నాం కాబట్టి ఒక ఓపెనింగ్ ప్రేయర్ చేయండి సిస్టర్, తర్వాత వర్షిప్ స్టార్ట్ చేస్తాం. నేనే చేయాలా? ఓకే సిస్టర్, చేయండి, స్టార్టింగ్ ప్రేయర్ చేయండి. ఓకే సిస్టర్, స్టార్ట్ చేయమంటారా? చేయండి సిస్టర్. ఓకే. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మమ్మల్ని ప్రేమించి ఆదరించి కనుకరించి దయ చూపే దేవానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి అందరిని బట్టి నీకు కోట్లాది కోటి వందనాలు చెల్లిస్తున్నాం. మాకు చాలని దేవుడు ప్రభా, అనునిత్యము నీ కనుపాపల వల్ల మమ్మల్ని కాచివాడ నీకు స్తోత్రం తండ్రి. మిమ్మల్ని విడువను ఎడబాయనన్న నీ మాట ప్రభా అనునిత్యము మాకు జ్ఞాపకం చేస్తూ మమ్మల్ని కాస్తున్న తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మాతో కూడా ఉన్న తండ్రి నీకు వందనాలు. ఇటు సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. చాలా దినముల తర్వాత కలుసుకొనుటకు ఈ ప్రేరేపణ ఇచ్చిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నా ప్రభా, ఈ రోజు జ్ఞాపకం ఉంచుకొని మరీ జాయిన్ అవుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినము నాదై ఉన్నదని నేను నమ్ముచున్నాను ప్రభా, అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, మా ఇరుకులో ఉన్నావు తండ్రి నీకు వందనాలు, మా ఇబ్బందులో ఉన్నావు తండ్రి నీకు వందనాలు.
మాకు చాలిన దేవుడవై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ప్రభా జరిగినవన్నీ మాకు నష్టం కాదని ప్రభా మేలు కొరకే అని సెలవిచ్చావు తండ్రి. మరి ఈ పాండమిక్ లో మరి ఎంతో మంది నా తండ్రి ఆప్తులను, బంధువులను, మిత్రులను, తండ్రి తల్లిదండ్రులను, సహోదరులను, సహోదరులను పోగొట్టుకున్న వారు వేల కొలది ఉన్నారు ప్రభా. వారందరినీ బట్టి మీకు నా తండ్రి మీ సన్నిధానంలో మొరపెడుతున్నాను తండ్రి. మేము వారిని ఓదార్చలేం ప్రభా, ఆవగించంత కూడా ప్రభు వారికి మేము ఏ సహాయం చేయలేము. కానీ నా తండ్రి మా నమ్మకము, మా విశ్వాసము నీవై ఉంటున్నావు ప్రభా. వారిని ఓదార్చే దేవుడవు ప్రభా. మరి నా తండ్రి ఏది ప్రభా ఏదైతే మా నుంచి పోతాదో దాన్ని నింపే దేవుడు కూడా నీవే కాబట్టి నా ప్రభా అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం నా తండ్రి. ఎవరైతే వారి వారి బంధువులను, మిత్రులను, ఆప్తులను, సహోదరులను, సహోదరులను, తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు, బిడ్డల్ని పోగొట్టుకున్నారు, వారందరినీ ఓదార్చి వాడపై నువ్వు ఉన్నందుకు వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, వందనాలు చెల్లిస్తున్నాం. ఆ స్థలంని మేము ఎవరమూ నింపలేం. ఎంత ప్రభా ఓదార్చినప్పటికీ ఆ స్థలం మేము నింపలేం కాబట్టి ఆ స్థలము నింపు వాడవు నీవై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నువ్వు చేసిన మేలన్నింటిని బట్టి వందనాలు చెల్లిసిన ప్రభా. ఈ పాండమిక్ లో మమ్మల్ని కాచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతో మంది ప్రభా, ఎంతో మంది నా తండ్రి మరి ఈ తెగులుకి గురి అయి ప్రభా ఎన్నో ఇబ్బందులు పడ్డ ప్రతి స్థితి నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభా. అలాంటి స్థితి మాకు రాకుండా కాచిన దేవా నీకు వందనాలు ప్రభా. వచ్చిన వారి కంటే మేము శ్రేష్టమైన వారం కాము కానీ ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా, మమ్మల్ని క్షేమపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము చేసే ప్రతి పనిలో మాకు తోడుగా ఉన్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి మమ్మల్ని తప్పిస్తూ ముందుకు సాగుటకు నీ కృప అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఎంతో మంది నా తండ్రి మరి ఈ పాండమిక్ లో పోగొట్టుకున్న వాటిని బట్టి నీ ఆశ చెందితే వారిపై నీ కృప కుమరించండి తండ్రి. సహాయం చేయండి, ధైర్యం ఇవ్వండి తండ్రి. నీ వదిలే దేవుడు కావని విశ్వసించే కృప వారికి అనుగ్రహించండి నా ప్రభా. నీ అరిచేతిలో మమ్మల్ని చెక్కి ఉన్నావు కాబట్టి నువ్వు చూసే దేవుడు అయి ఉన్నావు ప్రభా. హాగరు నీకు ఇచ్చిన మాట అదే నా తండ్రి, నన్ను చూచిన దేవా అని సెలవిచ్చింది కాబట్టి మా ప్రభా మేము ఇరుకులో ఉన్నప్పుడు, మా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మా కష్టంలో, నష్టంలో, మా దుఃఖంలో, మా వేదనలో, మా అవమానంలో ప్రభా మమ్మల్ని చూస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తగు సమయంలో మమ్మల్ని హెచ్చించు వాడవై, సమకూర్చు వాడవై ఉన్నందుకు నీకు స్తోత్రం ప్రభా. మరి ముఖ్యంగా నా తండ్రి సిస్టర్ ని బట్టి, బ్రదర్ ని బట్టి, ఆంటీని బట్టి నీకు వందనాలు. వారు కూడా ప్రభా మరి వారి ఆప్తులను పోగొట్టుకున్నప్పటికీ నా తండ్రి ధైర్యంతో నీ సేవ చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన ఓదార్పుని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి తల్లి తన కుమారుని పోగొట్టుకొని కూడా ప్రభా మరి తను సంలాయించుకొని నా తండ్రి నీ సేవ చేయుటకు ముందుకు వచ్చి నీ వారి వల్లే ఉన్న వారిని వారు ఓదార్చే కృప వారికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మన ప్రాస్టర్ని బట్టి నీకు వందనాలు. చేసిన ఆయన సేవను 30 60 100 1000 ఫలించుటకు నీ కృపను బిడ్డపై కుమారించండి. వారికి దానంగా ఇచ్చిన కుమారులను బట్టి నీకు వందనాలు ప్రభా. శ్రేష్టమైన ఫలమును వారికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిసిన నా తండ్రి. వారి ఇరుకులు నువ్వు ఎరిగి ఉన్న, వారి ఇబ్బందులు నువ్వు ఎరిగి ఉన్న, వారి కష్టంలో, నష్టంలో ప్రభా వారికి కావలసిన సమస్తము నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి సమయానుకూలంగా వారికి అనుగ్రహిస్తూ మెండుగా దీవించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి. నీ సేవకులను ఆశీర్వదిస్తాను నువ్వు వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి నా తండ్రి. మరి నా ప్రభా మరి చెట్టు చిన్నదైనప్పటికీ దాని కొమ్మలు విస్తరిస్తావని వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి నా తండ్రి. ఆవగింజ చిన్నదైనప్పటికీ దాని చెట్టు ఆకాశం అంటదని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. మరి నా తండ్రి బలహీనంగా ఉన్నప్పటికీ బలపరిచే దేవుడు కాబట్టి మరి నా తండ్రి పాస్టర్ని అభివృద్ధి చేయండి, ఆయన వాక్యం విస్తరింపజేయండి ప్రభా. మరి ఎక్కడెక్కడ నువ్వు నాటబడి ఉన్న నాటాలని తలంచావు ప్రభా అక్కడ నాటుట కొన్ని కృపను అనుగ్రహించండి. ఇరుకులో నుంచి తప్పించండి, త్రోవలు సరళం చేసి ముందుకు సాగుటకు నీ కృపను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నా తండ్రి ఇప్పుడు చేరిన ప్రతి ఒక్క కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ జూమ్ మీటింగ్ లో అటెండ్ చేసిన ప్రతి ఒక్కరిని బిడ్డని మీరు మెండుగా దీవించండి. వారి అక్కర్లు తీర్చండి, అవసరతలు తీర్చండి, వారికి కావాల్సినవన్నీ సమయానుకూలంగా అనుగ్రహించి మహిమనుందండి ప్రభా. మరి నా తండ్రి మేము కూడి నేను స్తుతించుండగా మా స్థుతులపై నువ్వు ఆసీనుడవై ఉండమని నేను బ్రతిమలాడుకుంటున్నాం. మేము కూర్చున్న చోటే ప్రభా మీ సన్నిధానం ఉంచండి, మీ దేవదూతల సమూహం మాతో కూడా ఉంచండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా ఖాయమని కాపాడమని
మరి ముఖ్యంగా నా తండ్రి పాస్టర్ చెప్పే వాక్యాన్ని మా హృదయంలో మంచి నేలన పడిన విత్తనం వలె నాటుకునే కృపను మాకు అనుగ్రహించండి. ఆ విత్తనము మొలిచిన ప్రభా ఫలించే వృక్షం వలె ఉండుట కొన్ని కృపను మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. మరి ముఖ్యంగా నా ప్రభా మేము వినిచుండగా మా చెవులను ప్రభా తేటపరచుమని నా తండ్రి మేము వినే వాక్యం శ్రద్ధగా వినే మనసు మాకు అనుగ్రహించండి. ఏకాగ్రతను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ దినమంతా మాతో కాచి మరి నా ప్రభా దిన దేవులతో నిండాలని పంపించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున తిమికిలి వింతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము పరమ తండ్రి. Amen. ఆమేన్. Thank you, sister. Thank you. Now Jerusha will lead us in the worship. సో మనమందరము మరి దేవుణ్ణి కొంచెంసేపు స్తుతించి మరి వాక్యంలోనికి వెళ్దాం. Good evening, everyone, and welcome to the praise and worship time of the Tuesday meeting. Please excuse my voice today as I'm not well. I have a sore throat, but I will try my best to say as loud as I can. And I have chosen a lot of beautiful praise songs today that mean a lot. And as we praise and worship, the lyrics also will be put up on the screen so you can follow and sing with us. My Jesus, my Savior, Lord, there is none like you. All of my days, I want to praise the wonders of your mighty love. My comfort, my shelter, tower of refuge and strength. Let every breath, all that I am, never cease to worship you. Shout to the Lord, all the earth, let us sing. Power and majesty, praise to the King. Mountains bow down and the seas will roar at the sound of your name. I sing for joy of the work of your hand. Forever I love you, forever I love. Nothing compares to the promise I have in you. My Jesus, my Savior, Lord, there is none like you. All of my days, I want to praise the wonders of your mighty love. My comfort, my shelter, tower of refuge and strength. Let every breath, all that I am, never cease to worship you. Shout to the Lord, shout to the Lord, all the earth, let us sing. Power and majesty, praise to the
Jesus said that if I thirst, I should come to him, and no one else can satisfy. I should come to him. Jesus said that if I'm weak, I should come to him. No one else can be my strength. I should come to him. And for the Lord is good and able. He will keep us day and night. And we can always run to Jesus. Jesus, strong and kind. This song says that we should run to Jesus for every problem. So sing along with us. Oh, Jesus said that if I fear, I should come to him. No one else can be my shield. I should come to him. For the Lord is good and faithful. He will keep us day and night. And we can always run to Jesus. Jesus, strong and kind. Jesus said that if I'm lost, he will come to me. And he showed me on that cross, he will come to me. And for the Lord is good and faithful. He will keep us day and night. And we can always run to Jesus. Jesus, strong and kind. And for the Lord is good and faithful. He will keep us day and night. And we can always run to Jesus. Jesus, strong and kind. Jesus, strong and kind. Jesus, strong and kind. We're gonna sing of the goodness of God this evening. Oh, Jesus, I love you, Lord, for your mercy never failed me, and all my days I've been held in your hands. From the moment that I wake up until I lay my head, oh, I will sing of the goodness of God. And all my life you have been faithful. All my life. And all my life you have been so, so good. With every breath that I am able, oh, I will sing of the goodness of God. I love your voice. You have led me through the fire and in the dark. You are close like no other. I've known you as a father. I've known you as a friend.
and I have lived in the goodness of God, in the goodness of. And all my life you have been faithful. All my life, Lord, and all my life you have been so, so good with every breath that I am able. Oh, I will sing of the goodness of God. Oh, sing. Your goodness is running after me. Your goodness is running after me. Oh Jesus, your goodness is running after me. Your goodness is running after me. Your goodness is running after me. With a life laid down, I surrender all. I give you everything, Lord. Your goodness is running after me, oh Jesus. Your goodness is running after me. Oh, Jesus. And all my life you have been faithful. All my life. And all my life you have been so, so good. With every breath that I am able. Oh, I will sing of the goodness of God. Oh, Jesus, and all my life you have been faithful. And all my life you have been so, so good with every breath that I am able. Oh, I will sing of the goodness of God. Oh, I'm gonna sing of the goodness of God. Oh, Jesus, you hold it all together. Oh, Jesus, oh, you hold it all. You come at the right time when I least expect it, never behind. Oh why would I be surprised when you deliver every time? On mountain tops, you stay the same. In valleys low, you never change. And I believe that I can see the goodness of the Lord. I'm confident as seasons change, your faithfulness remains. Oh, 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 you go before me to prepare a blessing. You made a way, oh, and that it's more than I could imagine, more than I can fathom.
mountain top, on mountain tops. You stay the same. In valleys low, you never change. And I believe that I can see the goodness of the Lord. I'm confident as seasons change, your faithfulness remains. Sing that He is the God of our future, a God of our past, and a God of our present. And as you sing this chorus, I pray that you will deliver and declare it over your life wherever you are. God of my present, God of my future, you write my story, you hold it all together. God of my present, God of my future, you write my story, you hold it all together. God of my present, God of my future, you write my story, you hold it all together. God of my present, God of my future, you write my story, you hold it all together. Oh, Jesus. And I believe that I can see the goodness of the Lord. I'm confident as seasons change, your faithfulness remains. Oh, I believe that I can see the goodness of the Lord. I'm confident as seasons change, your faithfulness remains. He's the Alpha and Omega. Let's just sing that together, please. Oh, 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 you are the Alpha and you're Omega. You're in the middle. You hold it all together. You are the Alpha and you're Omega. You're in the middle. You hold it all. You are the Alpha. You are the Alpha and you're Omega. You're in the middle. You hold it all together. You are the Alpha and you're Omega. You're in the middle. You hold it all together. Oh Jesus, you hold it all together. You hold it all. You hold it all together. Oh, you hold it all together. Oh, Jesus. And I believe that I can see the goodness of the Lord. I'm confident as seasons change, your faithfulness remains. Your faithfulness remains. Oh, your faithfulness remains. Your faithfulness remains.
Lord, thank you for you are Alpha and Omega, Lord Jesus. Lord Jesus, thank you for you are our future and you are the God of the present, Lord Jesus, and that you write our story because you hold it all together, Lord Master God. Lord Jesus, we know that we are nothing without you because you are in the middle, Lord Jesus. You are in between us and everything that holds us, Lord Master God. Lord Jesus, we pray today, Lord Master God, as we declare this, that you are the God of our present, our future, and our past, Lord Jesus, that as you write our story, that you will take us to the destination at the right time, at the right way, Lord Jesus, that you will open doors to blessings, Lord Master God, that we will receive, Lord Jesus. Lord Master God, as we are here today to receive your word also, Lord Master God, Lord Jesus, we pray that none of us who have come here will go empty-handed, Lord Jesus. We pray that you will bless us, Lord Jesus. We pray that you will give us the wisdom and the understanding to understand the word also, Lord Master God. And we pray for the entire meeting, Lord Jesus. We pray that your grace will be with us throughout the meeting. In Jesus' most precious name, we ask and pray. Amen. Wow, wonderful. Thank you so much. That was a wonderful worship. Thank you, Jerusha, for that beautiful worship. God bless you and may God use you mightily for his glory. So, good evening, friends. We are so happy to have you today in this Shofar Tabernacle, revival meeting. Thank you for joining it. Okay. And we are so glad to get in touch with you. And me and Sabita, we are so glad. And I'm seeing 17 people. Thank you so much for coming. Thank you all. Some of the old people, for yeah. joining. Mahima Garu, thank you. Welcome. Good evening, Bagunara. Nirmala sister, Nirmala auntie, thank you. Noelin from Trichy, thank you. Thank you Sarita all. Garu, Chala Roju Tarvata, thank you for coming. God bless you. Thank you, brother. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Shashi Garu, thank you. Thomas Rajan, Vijay Kumari, CRT, thank you for coming. And yeah, Dina, thank you. Sister Kala, wow. Is this Kala Kala sister. from Bangalore? I think she's from Bangalore. Thank you so much. Suhasini Amma from Anandapur, Hindupur. Thank you for coming. Thank you for joining. Brother. Thank you. Praise the Lord. Thank you, Praise Akka. the Lord. Praise How the are Lord. you? Oh, fine, brother. Sister Kala from I think Kala Uday Kumar. Who is this? I'm seeing her very often, but I don't know whether she's from Bangalore. பாஸ்டர் பெங்களூர்ல இருந்து தான் பேசுறோங்க. Oh, praise the Lord, Kala Sister sister. Kala. எப்படி இருக்கீங்க? Praise the Lord, sister. தேவனுக்கு Praise the Lord, நன்றி. sister. நல்லா இருக்கீங்களா? நல்லா இருக்கேன். நல்லா இருக்கோங்க சிஸ்டர். Okay. பசங்க எப்படி இருக்காங்க? அம்மா நல்லா இருக்காங்க சிஸ்டர். ரொம்ப நல்லா இருக்காங்க. லில்லி அம்மா எப்படி இருக்காங்க? நல்லா இருக்காங்க பாஸ்டர். சொல்லுங்க. ரொம்ப கேட்ட சொல்லுங்க எல்லாருக்கு. சரிங்க பாஸ்டர். Sandosha. God bless you all. God bless you all. I'm so happy, to meet you all. Really very happy. Okay. So today I have a powerful sermon for all of you. మరి మీకు అందరికీ వందనాలు. ఇక్కడ వచ్చి కూడుకొని మనందరం స్తుతించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మరి ఈ రోజు మరి గొప్ప వాక్యము దేవుడు మీ కొరకు ఇస్తున్నాడు. Okay, we are like India. I think our ministry is like India, మరి or our ministry is like the world. మన సేవ మరి భారతదేశం లాగా లేకపోతే మరి ఈ భూలోకం లాగా. Because people of different languages, cultures are coming. మరి వేరే వేరే భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా మన సేవలో ఇక్కడ ఈ మీటింగ్ లో ఉన్నారు. Telugu, Kannada, Hindi, Tamil, so different people. మరి విధమైనటువంటి మనుషులు. So we are so happy to host you all. మరి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి మరి మాకు చాలా సంతోషంగా ఉంది. And people from Trichy and UAE and Hyderabad, Bangalore, Hindupur. It's really a big variety in this meeting. And London, not to forget, So many people from different places are joining. We are so blessed. మరి చాలా దేశాల నుంచి మరి
రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్నారు ఇప్పుడు, కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. Okay. So if you have a testimony, మరి మీకు ఏదైనా సాక్ష్యం ఉంటే please write it in the chat box. మరి చాట్ బాక్స్ లో మీరు రాయండి. And so that before I close the meeting, you will really be able to share the testimony with others. మరి ముగించే ముందు, వాక్యం ముగించిన తర్వాత మరి మీకు ఈ అవకాశం ఇవ్వబడుతుంది. So we are also live on Facebook. మరి ఫేస్బుక్ లైవ్ కూడా ఉన్నాము. And may God bless us, and we are live on Facebook. So all our Facebook viewers, we bless you in Jesus' name. మరి ఫేస్బుక్ లో చూసే ప్రేక్షకులందరినీ కూడా మరి మేము సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. మరి మీ అందరిని కూడా దేవుడు ఆశీర్వదించును. God bless you all our viewers on Facebook. God bless you all దేవుడు tremendously. మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Okay, friends. So today I want to talk to you about, lifestyle of miracles. ఈ రోజు నేను మీతో ఏమి పంచుకోవాలనుకుంటున్నానంటే మరి గొప్ప అద్భుతాల యొక్క జీవిత విధానం. Yes, do you believe in a lifestyle of miracles? మరి మీరు మరి ఈ యొక్క అద్భుతాల యొక్క జీవిత విధానాన్ని గురించి మరి మీరు నమ్ముచున్నారా? Yes, when you are worshiping the Lord, remember that God is a God who does miracles after miracles. మరి మీరు దేవుణ్ణి స్తుతించేటప్పుడు తప్పకుండా మీరు గుర్తుంచుకోండి, మరి మన దేవుడు మరి అద్భుతాలు చేసే దేవుడు. Yes, he always does miracles. ఆయన ఎల్లప్పుడూ మరి అద్భుతాలు చేసే దేవుడు. Because that's the way he is. ఎందుకంటే ఆయన ఆ విధంగా ఉన్నాడు. We must understand this very, very carefully so that our faith and our expectation with God will increase. మరి ఇది మనం tappakunda అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరి మనము ఆయన నుంచి ఆశించేది ఆయన నుంచి ఆశించేది మరి ఇంకా ఎక్కువ అవుతుంది మనకి. Yes, మనం ఆశ పెట్టుకోవాలా, మన నమ్మకం పెరుగుతుంది. అందుకే ఈ యొక్క వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలా. So friends, listen, okay, to us things are some things we categorize into two things. If all humans, మరి మన మానవులుగా మనము ఏదైనా చేయాలనుకుంటే రెండు భాగాలుగా చేస్తాము. some things which we can do and some things which we can't do, like that we categorize. మరి కొన్ని విషయాలు ఏంటంటే అవి మనము చేయగలము, కొన్ని చేయలేము. So everybody, for example, if I ask you saying that can you build can you build something in the midst of the sea? Can you build a building in the midst of the sea? You will tell, I can't do that. మరి ఉదాహరణకి ఏంటంటే మరి మీరు సముద్రం మధ్యలో ఏదైనా కట్టగలరా అంటే మరి మనం చెప్పగలం, లేదు చేయలేము. But if I tell you, can you build something on the ground? You will tell, I can do that. మనము ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, మరి మీరు అది భూమి మీద కట్టగలరా అంటే మీరు చెప్తారు, ఎస్ అవును చేయగలను. So we always categorize things into two ways. One, things which we can do and things which we can't do. మరి ఎప్పుడు మనము రెండు విధాలుగా మనము విభాగిస్తాము. అదేంటంటే కొన్ని విషయాలు మనం చేయగలము, కొన్ని చేయలేము. But God is not like that. కానీ దేవుడు ఆ విధంగా కాదు. God is never like that. దేవుడు అలా కాదు. Because for God there is only one thing that he knows and he believes. మరి దేవుడికి ఒక్కటే, అది ఏంటంటే మరి ఆయన చేయగలడు, ఇంకా ఆయన నమ్మేది. And this is what God believes, that he can do everything and there is nothing that he cannot do. This is what God's way of thinking is. మరి దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడంటే ఆయన ఏదైనా కూడా నేను చేయగలను. He can do anything. ఆయన ఏదైనా చేయగలడు. He can raise up a building in the midst of the sea. మరి ఏదైనా ఒక కట్టడాన్ని ఆయన సముద్రం మధ్యలో కూడా లేపగలడు. He can empty the sea in one day. మరి ఆ సముద్రాన్ని మరి ఖాళీ చేయగలడు ఒక రోజులో. Or he can empty the earth in one day. లేకపోతే భూమిని మరి ఒక్క రోజులో దాన్ని ఖాళీ చేయగలడు. He can bring the stars down. మరి ఆయన నక్షత్రాన్ని కిందికి తీసుకురాగలడు. He can keep the stars up. మరి ఆయన నక్షత్రాన్ని పైకి పెట్టగలడు. He can do anything. ఆయన ఏదైనా చేయగలడు. There is nothing to God that is impossible.
మరి దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. Now have this faith in you that there is nothing to God that is impossible. మరి ఇదే విశ్వాసం మీరు పెట్టుకోండి, ఏమంటే మరి దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. Now there is a problem that God is having with humans, మరి దేవునికి మరి మానవులతో ఒక సమస్య ఉంది, that humans still don't believe that no, God can do everything. మరి మానవులు ఏది కూడా మరి నమ్మరు అనేసి దేవునికి సమస్య మానవుడితో. For some people, they are very confused. Some people don't believe, how people without eyes can see, and people without hands can get hands. People who are dead can rise up. People who have no legs can get new legs. People who have, any sickness can get healed. People who have no finances are very poor, and one day they become rich. How some people think that this is all a bluff. This is all something that's like fake. మరి కొంతమంది మనుషులకి ఇంకా అయోమయంగా ఉంది ఏంటంటే, మరి మనుషులు చూడలేని వారు చూస్తున్నారు, మరి కాళ్ళు లేని వారు మరి కాళ్ళతో నడుస్తున్నారు, చేతులు లేని వాళ్ళు చేతులతో పనులు చేస్తున్నారు, మరి డబ్బులు లేని వారు ఒక్క రోజులో మరి ధనవంతులుగా మారుతున్నారు. ఇదంతా ఏంటి అని వారు ఇది నమ్మరు అన్నమాట. అంటే వారు దాన్ని అసలు నమ్మలేనట్టుగా తీసుకుంటారు. Okay, what you got? They can do those things. కానీ వాళ్ళు అది ఆ విధంగా చేస్తారు. Okay, and what you got? But with God, there's nothing like that. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. He can do anything and everything. ఆయన ఏదైనా Now, చేయగలరు. I want to prove this to you in the book of Genesis, chapter 18. మరి మీకు ఇది మరి పరిశుద్ధ గ్రంథంలో నేను చూపిస్తాను. No, be ready with your Bibles. ఆదికాండము 18వ అధ్యాయం. In Genesis chapter 18, God came to the house of Abraham and Sarah. మరి ఆదికాండము 18వ అధ్యాయంలో I'll tell you the verse. You just translate what I'm. God came to the house of Abraham and Sarah. మరి దేవుడు మరి అబ్రహాము సారా యొక్క ఇంటికి వచ్చాడు. And this is what he said in Genesis chapter 18 and verse number 10. మరి ఆదికాండము 18:10లో ఈ విధంగా చెప్పాడు దేవుడు. He said, I will certainly return to you according to the time of life, and Sarah your wife will have a son. మరి దేవుడు చెప్పాడు, మరి నేను ఒక సమయంలో తిరిగి మీ దగ్గరికి వస్తాను, అప్పుడు సారాకు ఒక బాబు పుట్టాడు అని చెప్పాడు. Now the 11th verse says, Abraham and Sarah were old, well advanced in age, and Sarah has passed the age of childbearing. మరి 11వ వచనంలో మరి ఏం రాసిందంటే, మరి అబ్రహాము సారా ఇద్దరు కూడా మరి చాలా ముసలి వాళ్ళు అయిపోయినారు. మరి సారాయికి ఆ సమయం కూడా దాటిపోయింది, ప్రసవం అయ్యే సమయం కూడా దాటిపోయింది అని రాయబడింది. So verse number 12 says, Sarah laughed within herself, saying that in this age can I give birth to children? మరి సారాయి 12వ వచనంలో ఆమె చెప్తుంది, ఆమె నవ్వింది ఏమంటే, మరి ఈ వయసులో మరి నేను మరి బిడ్డను ప్రసవించగలనా అని ఆమె నవ్విందంట. Now there is a reason why Sarah laughed. మరి ఒక కారణం ఉంది సారాయి మరి నవ్వడం వల్ల. Because a man and a woman have to be young and actively in love, and when they love and consummate the marriage, then the child comes. మరి ఒక వివాహమైన ఒక స్త్రీ మరి ప్రేమింపబడాలా, ప్రేమించాలా, మరి అటువంటి వయస్సులోనే మరి పిల్లవాడిని పుట్టించగలడు, అంటే గర్భవతి అవ్వచ్చు. Okay, but how can old people love? కానీ ఏ విధంగా మరి ముసలితనంలో ఉన్నవారు ప్రేమించగలరు? Old people loving is next to impossible. మరి అది చాలా అసాధ్యమైన పని. Because their body doesn't support it. ఎందుకంటే వారి యొక్క శరీరము మరి దానికి సహకరించదు. Usually old people, what they will do, they will become like two different roads. When they are young, they will always be together, but when they are old, they will become two different roads. మరి మామూలుగా సామాన్యంగా చూస్తే మరి యవ్వనంలో ఉన్న భార్యాభర్తలు మరి ఇద్దరు కలిసి అన్ని చేస్తారు, కానీ మరి ముసలితనం వచ్చాక మరి వారు ఇద్దరు వేరు వేరుగా ఉంటారన్నమాట. So Sarah might have, for Sarah it might have been a long time
since she made love to Abraham. మరి సారా విషయంలో అయితే సారా మరి చాలా రోజులు అయిండొచ్చు మరి ఆమె అబ్రహాంతో ప్రేమించడం. So, and that's why she laughed. అందుకే ఆమె నవ్వింది. She laughed like crazy. Okay, she laughed a lot. మరి ఆమె చాలా నవ్వింది. And God heard it. దేవుడు అది విన్నాడు. And this is what God said in verse 13. Verse number 14. Can someone read it? Genesis chapter 18, verse number 14. Can someone read it? Genesis chapter 18, verse number 14. I want you all to read it so that you Is can. anything too hard for the Lord? Yeah. I will return about this time next year, and Sarah will have a son. You see that? Telugu, can someone read it in Telugu? Yeah. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. Okay. At the what is God telling over here? మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? Is anything too hard for God? నాకేదైనా అసాధ్యంగా ఉందా? Nothing. So God was surprised. Why is Sarah laughing? మరి దేవుడు మరి ఆశ్చర్యపోయాడు, ఎందుకు సారా మరి నవ్వింది అని. That's why I tell you, God has a problem with humans, because humans, generally they don't believe that such miracles can happen. But for God, it's an easy thing. అందుకే మరి దేవుడికి మానవులతో ఒక సమస్య ఉంది, ఏంటంటే వారు నమ్మరు, వారు అనుకుంటారు ఇది దేవుడితో సాధ్యమా అని అనుకుంటారు. Oh my God, and God said, why is she laughing? మరి దేవుడు అంటున్నాడు, ఎందుకు ఆమె నవ్వింది? But she was laughing. కానీ ఆమె నవ్వింది. And because why she was laughing? Because she couldn't imagine that she will become like a young princess, make love to Abraham and bring about a child. It was beyond her ability and capacity and capability. That's why she laughed. మరి అందుకే ఆమె ఎందుకు నవ్విందంటే మరి ఆమెకు ఆ వయసు అయిపోయింది, ఇంకా ఆమెకి మరి అబ్రహాంని ప్రేమించడం, మరి తిరిగి ఒక బాబుని పుట్టించడం అదంతా చాలా కష్టము అనేసి ఆమె నవ్వింది. Hallelujah. You see that? I can tell you, my dear friends, God can do certain things in your life where you won't even believe that they can be possible. Amen. నేను ఒకటి మీకు చెప్తాను, అదేంటంటే మరి దేవుడు మీ జీవితాల్లో మరి మీరు ఎప్పుడు అనుకోనివి మరి దేవుడు మీ జీవితాల్లో ఒక అద్భుతం చేస్తాడు. You won't even believe that they can be possible. మీరు అస్సలు నమ్మరు మరి అది సాధ్యమా అనేసి ఆ విధమైనటువంటి మరి విషయాలు దేవుడు And that's why you will laugh in surprise. అందుకే మీరు నవ్వుతారు, ఒక ఆశ్చర్యం. God can make you laugh by the miracles that he does. మరి ఆయన చేసే అద్భుతాల ద్వారా ఆయన మిమ్మల్ని నవ్విస్తాడు. Oh my God, he has done that several times. He can do it in your life and mine. ఎన్నో సార్లు మరి దేవుడు ఆ విధంగా చేశాడు, మరి అది మీ జీవితంలో కూడా చేస్తాడు. He can make us laugh. ఆయన మిమ్మల్ని నవ్విస్తాడు. All of us, he can make us laugh మరి అందరినీ మరి ఆయన నవ్విస్తాడు by surprising us with things, మరి ఆశ్చర్యపరిచే విధంగా మరి ఆయన కార్యాలు చేసి by surprising us with awesome miracles. మరి గొప్ప అద్భుతాలు ఆయన చేసి మరి మిమ్మల్ని నవ్విస్తాడు. Now many Christians think that it was only Sarah who laughed at this matter. మరి చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు మరి ఒట్టి సారానే ఈ విషయంలో మరి నవ్వింది అని. No, but there is another man. Even Abraham also laughed when God told him that you will have a son. మరి సారా ఒకటే కాదు, కానీ అబ్రహాం కూడా నవ్వినాడు ఈ విషయంలో. So we will see that. Okay, Genesis chapter 17, one chapter behind, and verse number 17. Can we read that? Genesis chapter 17, verse number 17. Can someone read it? Yeah. ఆదికాండం 17:17. Yeah. Can we read it? Yes. Go ahead. Then Abraham bowed down to the ground, but he laughed to himself in disbelief. How Yes. could I become a father at the age of 100? He thought. And Yes. how can Sarah have a baby when she is Oh, 90 years old? Oh my God. You see that? Abraham also laughed. It's not only Sarah, it's Abraham also laughed. మరి అబ్రహాం కూడా నవ్వాడు, సారా ఒకటే కాదు. He fell on his face and laughed. Can we read it in Telugu? Genesis 17:17. అప్పుడు అబ్రహాము సాగిలపడి
నవ్వి 100 వానికి సంతానం కలుగున 90 ఏండ్ల షారా కనున అని వయస్సులో మనస్సులో అనుకొనేను. ఓకే, మనసులో అంతే. అబ్రహాము మనసులో అనుకొనేను. Okay. అబ్రహాము ఇజ్రాయెల్ని No, enough. Okay, so he fell on his face. That means, like, I'll tell you the expression. What happened with Abraham? I will demonstrate the expression. He fell on his face and laughed. So usually when you laugh, you laugh like falling like this. Okay, if you see if the comedy is too much, your body, automatically your head will fall like this, and you will laugh like this, right? That's what Abraham did. అదే మామూలుగా మనం ఎక్కువ నవ్వితే మనం ఇట్లా వంగి నవ్వుతాం కదా, అదే ఆ విధంగానే అబ్రహాం కూడా చేశాడు. So he fell on his face and laughed. మరి ఆయన తన ముఖం మీద సాగిలపడి ఆయన నవ్వాడు. But God told him, you will have a son. కానీ దేవుడు అన్నాడు, నీకు తప్పకుండా ఒక కుమారుడు నువ్వు కంటావు అని. But he did believe it all. కానీ ఆయన నమ్మలేదు. Said, how can this be possible? ఆయన అన్నాడు, ఇది ఏ విధంగా సాధ్యము? I am such old and Sarah is 90 years. Can this physically happen? Can this be possible? మరి ఆయన అనుకున్నాడు, నేను ఇంత ముసలివాడినైనాను, మరి సారాకు 90 ఏండ్లు, ఇది ఏ విధంగా సాధ్యం అని ఆయన అనుకున్నాడు. You see, some of us have resigned in life like that. మరి చాలా మంది మన జీవితాల్లో కూడా ఆ విధంగా ఓడిపోయారు. కొన్ని విషయాల్లో ఓడిపోయారు. They have resigned. They have compromised. They're saying that in my life is this much only. There is no hope for me. That's all. Like that. మరి కొంతమంది ఆ విధంగా అనుకుంటున్నారు, మరి నా జీవితం ఇంతే, మరి ఇలాగే సాగాలి అని అలా అనుకుంటారు. My life is this much only. నా జీవితం ఇంతే అని అనుకుంటారు. I think my circumstances have trapped me. I am gone. I am finished. For the rest of my life, I will be like this only. మరి నా పరిస్థితులు ఇంతే, మరి ఆ పరిస్థితులు నన్ను ఈ విధంగా కట్టి పడేసినాయి, కాబట్టి ఇంకా నా జీవితం అంతా ఈ విధంగానే అని అనుకుంటాం. I prophesy to you today in the name of Jesus, God will make you laugh. Amen. నేను మీకు ప్రవచిస్తున్నాను, మరి మీ యొక్క జీవితంలో దేవుడు మిమ్మల్ని నవ్విస్తాడు. How many of you all believe that God can make you to laugh by surprising you with miracles? Raise up your hand. Hallelujah. ఎంతమంది మరి నమ్ముచున్నారు, మరి దేవుడు మీ జీవితంలో ఆ విధంగా నవ్విస్తాడని? Yes, I see one hand. I see one hand. I see two. Very good. I see wonderful. I see three. Come on. I know that some of you may not be knowing how to use. Okay, I see on some videos, really. Okay, I see on some people on the videos raising up their hand. Okay, wonderful. God can make you laugh. God can surprise you by miracles, my dear friends. మరి దేవుడు మిమ్మల్ని గొప్ప అద్భుతాలు చేసి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాడు. Yes, that's possible in life. అది జరుగుతది, సాధ్యము అది. Don't put a break, don't compromise, don't resign, don't get stuck. Don't believe that this is my story and it ends over here. You are not a finished story. You are not a finished story in the name of Jesus. మరి మీరు ఎప్పుడు కూడా మరి మీ పరిస్థితులకి మరి లొంగిపోకుండా, ఓడిపోకుండా, మరి లేదు నా జీవితం దేవుడు మారుస్తాడని నమ్మకం ఉంచండి. You are not a finished story. మీరు మరి ఆ ముగిసిపోయిన కథ అని అనుకోకండి. You will rise up again. మీరు తప్పకుండా లేస్తారు. In the name of Jesus, you will rise up again. మరి తప్పకుండా యేసు నామములో మీరు హెచ్చింపబడతారు. I will rise up again. నేను మరి హెచ్చింపబడతాను. If we keep our faith to ourselves, my dear friends. మరి మన యొక్క విశ్వాసం మరి మనతో ఉంచుకుంటే, faith in a God who can do anything and everything for us. మరి విశ్వాసం మరి దేవునిలో, మరి ఆ విశ్వాసం ఏంటంటే మరి దేవుడు మనకు తప్పకుండా ఏదైనా చేయగలడు అన్న విశ్వాసం. And now there is something when Abraham laughed in Genesis 17, we see he fell on his face and laughed, and Sarah also, when she heard it, she began to laugh. And then finally, when it actually happened that she gave birth to a child, she was in a state of shock. మరి మనం చూసాము ఆదికాండం 17వ అధ్యాయంలో మరి అబ్రహాము సాగిలపడి నవ్వాడు, అదే విధంగా మరి సారా కూడా నవ్వింది. కానీ అసలు ఆ పరిస్థితి అయిన తర్వాత, అంటే
మరి ఒక కుమారుని కనిన తర్వాత ఆమె ఒక షాక్ లో ఉండిపోయింది, అంత ఆశ్చర్యంగా ఉండిపోయింది. And you know what she said when she gave birth to Isaac? మరి ఇస్సాకుని ఆమె కనిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, You know, she said, first my husband laughed when God said this. మరి ముందు నా భర్త నవ్వాడు మరి దేవుడికి చెప్పాక, And then I laughed when God said that I will have a child at 90 years. మరి నేను కూడా నవ్వాను మరి నాకు 90 సంవత్సరాలు ఉన్నప్పుడు. And now she said, people are going to laugh. ఆ తర్వాత ఆమె చెప్పింది, మరి మీ మనుషులు ఈ జనులు మరి నవ్వుతారు ఇప్పుడు. Okay, and people are going to laugh. మరి మనుషులు మరి నవ్వుతారు అని చెప్పింది. Okay, now can we read that? Genesis chapter 21 verse number 6. I want you to read that so you will understand the great laughter that is hidden there. Okay, Genesis chapter 21 verse number 6. Can you read it? ఆదికాండం 21:6. Yeah, come on, be fast. అప్పుడు సారా Okay. దేవుడు నాకు నవ్వు కలగ చేసెను. విను విను వారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు Chalo. Okay, ఇప్పుడు you know what she's saying? Now all those who hear me, they are going to laugh. మరి ఆమె ఏం చెప్పిందంటే, ఇప్పుడు నన్ను నా గురించి విన్న వాళ్ళందరూ కూడా నవ్వుతారు అని చెప్పింది. Okay, can we read it in English? I want you to read it in English. Somebody, okay. And Sarah said, God has made me laugh, and all who hear will laugh with me. Yes, all who hear is good, they are going to laugh. You know, so this was her problem. God has made me to laugh, made my husband to laugh, but now all are who are going to hear, they will laugh. మరి ఆమె ఏం చెప్పిందంటే, నా పరిస్థితిలో ఆ పరిస్థితిలో నేను నవ్వాను, నా భర్త కూడా నవ్వాడు, కానీ ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా నన్ను చూసి నా మాటలు విని వారు నవ్వుతారు. Okay, now why did she said all are going to laugh? మరి ఎందుకు ఆమె చెప్పింది మరి అందరూ నవ్వుతారని? Now just imagine, okay, Isaac and Abraham and Sarah are going for shopping. Just imagine. మరి అనుకోండి, మరి అబ్రహాం, సారా, మరి ఇస్సాకు మరి షాపింగ్ కి వెళ్ళడానికి వెళ్ళారు. Let's say those days shopping means maybe they are going outside for a walk or somewhere to buy something for themselves. మరి ఆ దినాల్లో మరి వారు షాపింగ్ అంటే జస్ట్ కొంత దూరం నడిచి వెళ్ళేలాగా. And by the way they appear, Sarah looks 90 years, very old. మరి వాళ్ళు ఏ విధంగా కనిపిస్తారంటే ఆమె 90 సంవత్సరాలు, కొంచెం చాలా ముసలి ఆమెగా కనిపిస్తది. So now Abraham is 100 years, he is also very old. మరి అబ్రహాం కూడా 100 ఏండ్లు అయినాయి కాబట్టి ఆయన కూడా ఇంకా మరి ముసలివాడుగా And కనిపిస్తాడు. maybe they are catching their baby, Isaac, who is 1 year old maybe. మరి 1 సంవత్సరము బిడ్డని ఇస్సాకుని వారు పట్టుకొని ఉండొచ్చు. When people are coming and seeing them, మరి మనుషులు ప్రజలందరూ వారిని చూస్తే what they are going to say? Just imagine. వారు ఏమంటారు ఒకసారి అనుకోండి. I will tell you what. ఊహించండి. Don't feel shy. I will tell you what they are going to tell. మరి మీరు సిగ్గుపడకండి, నేను చెప్తాను అది That ఏమనుకుంటారు. they are going to tell what a romantic couple. What a romantic couple they are going to tell. వాళ్ళంటారు ఎంత మంచిగా క్లోజ్ గా ఉన్నారు. ఎంత ప్రేమించుకునే దంపతులు, ఎంత ఓకే, what a romantic couple. At 91 years also this fellow, okay, my God, he's making love to his wife. What a romantic couple. And people will begin to laugh like crazy. They are going to laugh. మరి వాళ్ళు ఆ విధంగా చూసి అనుకుంటారు కాబట్టి మనుషులందరూ కూడా నవ్వుతారు. And see, that's why she said she knew very well. Everybody are going to see this and they are going to notice it and they are going to think, oh my God, they are going to look at Sarah and they are going to look at her as a young woman. మరి అందుకే ప్రజలందరూ కూడా నవ్వుతారని ఆమె చెప్పింది. ఎందుకంటే మరి ఆ వయసులో మరి పుట్టాడు కాబట్టి మరి ఆమె మరి ఒక యవ్వన స్త్రీగా అందరూ and they are going to taunt Abraham like that. Abraham at this age also full fun at this age, so they are going to taunt Abraham also. మరి వారు ప్రజలందరూ కూడా మరి అబ్రహాము కూడా ఆ విధంగా కొంచెం గేలి చేస్తారు. And that's why she said
God has made us to laugh and become a laughter to everybody. That's why she mentioned the son's name as Isaac. And the meaning of Isaac is laughter. మరి అబ్రహాము సారా మరి నవ్వారు, మరి అదే విధంగా ప్రజలందరూ కూడా వాళ్ళని చూసి నవ్వారు. కాబట్టి మరి వారు ఆ ఇస్సాకుకి ఆ పేరు ఎందుకు పెట్టారంటే, ఇస్సాకు అంటే అర్థం నవ్వు. Hallelujah. Hallelujah. Isaac means laughter. మరి ఇస్సాకు అంటే మరి నవ్వడం. See, so important this laughter was to Abraham, Isaac, that they named, Abraham and Sarah, that they named their baby as Isaac. That means laughter. మరి ఈ నవ్వడం అనేది మరి ఎంత ముఖ్యమో మరి అబ్రహాముకు సారాకు, అందుకే ఇస్సాకు పేరు మరి ఇస్సాకు అంటే నవ్వు అని పెట్టారు. Navvu. My dear friends, I believe, God will be an Isaac to you. How many of you all believe that? Amen. How many of you all believe? Amen. స్నేహితులారా, మరి దేవుడు, నేను నమ్ముచున్న దేవుడు మీ జీవితాల్లో కూడా మరి మిమ్మల్ని కూడా ఇస్సాకు లాగా మరి ఆశీర్వదిస్తాడు. Amen. ఆశీర్వదిస్తాడు కాదు, ఇస్సాకు లాగా మారుస్తాడు. Everybody say, my God is my Isaac. మరి అందరు నా దేవుడు మరి నా ఇస్సాకు. That means you are telling my God is my laughter. దానికి అర్థం ఏంటంటే మరి నా దేవుడు నాకు నవ్వు. Hallelujah. Come on, open your mics and prophesy this. God is my Isaac. Open your mics and prophesy. God is my Isaac. Come on. God is my Isaac. That's it. God is my Isaac. Come on, keep telling. God is my Isaac. మరి దేవుడు God నా is my ఇస్సాకు. God is my answer. God is my Isaac. God is Wonderful. my Isaac. Wonderful. Wonderful. Say, God is my Isaac. అందరూ చెప్పండి, దేవుడు నా is ఇస్సాకు అని. God is my Isaac. దేవుడు God నా is ఇస్సాకు. my Isaac. Keep telling. God is my Isaac. మరి God దేవుడు is నా God my is Isaac. my My answer. Isaac. God is my Yes, Isaac. friends. I am so happy that you all are joining and believing that God can change your circumstances. God can change your life. God can put laughter into your lives, which are completely, my dear friends. Maybe you are saying that there's no laughter in my life, there's no joy in my life, but God can give that joy if you believe. మరి మీ అందరి జీవితాల్లో మరి దేవుడు మరి నవ్వు కలిగించును గాక. మీ పరిస్థితుల్లో మరి మీ సమస్యల్లో దేవుడు మీకు నవ్వును కలిగించును. Oh my God, we are not going to end up in defeat, my friends. I won't believe that for myself. I know sometimes my situations are also very difficult, but I know I'm not going to end up in defeat. మరి నాకు తెలుసు మరి స్నేహితులారా, మరి మీరెవ్వరు కూడా మరి ఓటమిలో మరి మీ యొక్క మరి పరిస్థితిని, మీ యొక్క సమస్యల్ని, మరి మీ యొక్క జీవితాన్ని మరి ముగించరు. ఎందుకంటే నా జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి, కానీ మరి నేను కూడా నమ్ముచున్నాను అటువంటి పరిస్థితులు, అటువంటి సమస్యల నుంచి మరి దేవుడు మనల్ని పైకి తీసుకురా. I believe God will put laughter inside of me. మరి నేను నమ్ముచున్నాను దేవుడు నా జీవితంలో నాలో మరి ఒక నవ్వును పుట్టిస్తాడు. Whatever Satan might have done against me in life, మరి ఎటువంటి పరిస్థితులైనా మరి సాతాను ఏమి చేసినా కూడా, whatever Satan has done against your life, మరి ఏ పరిస్థితులైనా మరి సాతాను మీ జీవితాల్లో చేసినా కూడా, it doesn't matter to God. మరి అది దేవునికి ఏమి మరి అక్కర్లేదు. He will put laughter in me and you once again. మరి ఆయన తిరిగి మీ జీవితాల్లో, నా జీవితాల్లో నవ్వుని పుట్టిస్తాడు. He will definitely do certain things which we have never imagined. మరి ఆయన తప్పకుండా మన జీవితాల్లో మనం అనుకోనివి ఆయన చేస్తాడు. He can rise up to resurrect us, and he can rise up to pull us out of the miry clay, that problems, those tears, those darkness, those chains that are bounding us. He can rise up to break all that and bring us out, my dear friends, in the name of Jesus. ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి కష్టములున్నా, మరి అటువంటి మరి బురదలోంచి దేవుడు, అటువంటి బంధకాల నుంచి దేవుడు విడిపించగల దేవుడు మన దేవుడు. Hallelujah. Hallelujah. If you believe that he is the God of miracles and he can make you to laugh, shout amen right now. మరి మీరు నమ్మితే మరి దేవుడు మరి మనల్ని పైకి తీసుకురాగలడు, మరి గొప్ప అద్భుతాలు చేసే దేవుడు అని నమ్మితే మీరు తప్పకుండా ఆమేన్ అని చెప్పండి. Come on, type in the chat amen. I want to see you all typing in the chat amen. అనేసి. Amen.
Hallelujah. Yes. Hallelujah. I know. Keep the amens coming in. మరి Keep the amens coming in. Amen. Amen. Is anything too hard for the Lord? మరి Genesis chapter 18, verse number 14. Is anything too hard for the Lord? మరి ఆదికాండం 18:14లో మరి రాసింది మరి ఏదైనా మరి దేవునికి అసాధ్యమా అని Is రాసింది. anything too hard for you? For God, nothing. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. God can give you the job that you are searching for. మరి మీరు వెతుకుతున్నటువంటి ఆ ఉద్యోగం దేవుడు మీకు ఇస్తాడు. God can do that. దేవుడు మీకు He can చేయగలడు. put a laughter inside of you. మరి ఆయన మీ యొక్క మరి మీ జీవితంలో మీలో మరి నవ్వును మీకు పుట్టిస్తారు. Let this prayer come inside your heart. మరి ఈ యొక్క ప్రార్థన మీ జీవితాల్లో మీ మనసులో రానియండి. Heavenly Father, పరలోకపు తండ్రి, I am dried up, Lord. తండ్రి మరి నేను ఎండిపోయి ఉన్నాను తండ్రి. Lord, I am dried and I'm tired. మరి నేను చాలా మరి ఎండిపోయి మరి విసిగిపోయి ఉన్నాను I am తండ్రి. so tired of life. మరి ఈ యొక్క జీవితం నుంచి నేను చాలా మరి I am కష్టపడుచున్నాను తండ్రి. crying every day. మరి ప్రతి రోజు నేను మరి కన్నీరు కారుస్తున్నాను. Lord, put laughter inside of me, Lord. నాలో మరి నవ్వును పుట్టించు తండ్రి. Let Isaac be my blessing. మరి ఇస్సాకు నా జీవితంలో ఆశీర్వాదం అవ్వును You are గాక. saying, by saying like that, you are saying, let laughter be my blessing. ఆ విధంగా చెప్పడం వల్ల మీరు అంటున్నారు మరి నవ్వు నా జీవితంలో ఆశీర్వాదంగా ఉంటుంది Let గాక. Isaac be my portion. మరి నాకు భాగం ఇస్సాకు నాకు భాగము అని చెప్పండి. Isaac means laughter. మరి ఇస్సాకు అంటే మరి నవ్వు. Isaac means laughter. మరి ఇస్సాకు అంటే నవ్వు. Let Isaac be with me every day, మరి ఇస్సాకు నాతో ఎప్పుడు ఉండును గాక. every week, మరి ప్రతి వారం every month. ప్రతి Let- మాసము Let there be Isaac in me. మరి ఇస్సాకు నాలో ఉండును గాక. Laughter. నవ్వు. Isaac means laughter. ఇస్సాకు అంటే నవ్వు. Every day I must laugh at your miracles. మరి ప్రతి రోజు మీ యొక్క అద్భుతాలను చూసి నవ్వాలి. Every week I must laugh at your miracles. ప్రతి వారము మరి మీ యొక్క అద్భుతాలను చూసి నవ్వాలి. Every month I must laugh at your miracles. ప్రతి మాసము మరి మీ యొక్క అద్భుతాలు చూసి I నవ్వాలి. should laugh. I should laugh. I should laugh. మరి నేను నవ్వాలి నవ్వాలి నవ్వాలి. I should Isaac. I should Isaac. I should Isaac. మరి నేను మరి ఇస్సాకు నేను ఇస్సాకు నేను ఇస్సాకు. Hallelujah. హల్లెలూయా. Isaac means laughter. మరి ఇస్సాకు అంటే మరి నవ్వు. You know, my friends, before I prepared this sermon, I never knew the revelation behind Isaac. మరి ఈ యొక్క వాక్యోపదేశం మరి సిద్ధపరిచే ముందు నాకు తెలియదు ఈ యొక్క మర్మం గురించి. You know about Isaac, the ఇస్సాకు revelation. యొక్క మర్మం గురించి. But today, when I know, my whole heart is praying to God. మరి ఇప్పుడు మరి నాకు హృదయం మరి ప్రార్థిస్తూ ఉంది. Lord, like Sarah said, Lord, you made me to laugh and you made others also to laugh when they see me. Lord, bless me also with Isaac. Bless me also with laughter. And let others also, Lord, laugh in joy when they see me blessed. మరి నేను కూడా ఆ విధంగా ప్రార్థిస్తున్నాను. దేవా, మరి ఏ విధంగా సారా నవ్విందో, ఏ విధంగా అబ్రహాం నవ్వాడో, మరి ఏ విధంగా ప్రజలందరూ చూసి నవ్వారో ఈ యొక్క అద్భుతం వలన, మరి ఆ విధంగా నా జీవితంలో కూడా మరి అందరూ చూసి అటువంటి సంతోషము అటువంటి నవ్వు కలగాలి. Yes, my Father. అవును తండ్రి. I want my Isaac. I don't want to live in sorrow. I don't want to live in defeat. I don't want to live, hanging my head down and crying. I don't want that life. మరి నాకు ఆ ఓటమి జీవితం వద్దు. మరి నాకు మరి విచారకరమైన జీవితం వద్దు. మరి నాకు ఆ నవ్వు కావాలి. Hallelujah. హల్లెలూయా. I want to laugh. నేను మరి నవ్వాలి. I want to laugh every day. ప్రతిరోజు నవ్వాలి. I want to Isaac every day. నాకు మరి ఐజాక్ లాగా మరి నాకు No. జీవితంలో ఉండాలి. I want to Isaac every day ante I want to laugh. I want to laugh every day. మరి నేను ప్రతిరోజు నవ్వాలి. I want to Isaac every day. మరి నేను ప్రతిరోజు నవ్వాలి. Come on. Type it in the chat. Come on, type it in the chat. Let there be a release out of the broken hearts today. Come on, type it in the chat. I want to Isaac every day. Write it. ప్రతి ఒక్కరు మరి చాట్ బాక్స్ లో రాయండి. మరి
నాకు ప్రతిరోజు మరి ఆ యొక్క నవ్వు కావాలి, Yes. ఇస్సాకు కావాలి అని రాయండి. Yes, because Isaac means laughter. ఎందుకంటే ఇస్సాకు అంటే మరి I'm నవ్వు. telling again and again so that you'll register it in your mind. మరి ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే మీరు అది గుర్తించుకోవాలని. Yes, I want to Isaac every day. మరి ప్రతిరోజు నేను మరి ఇస్సాకు అవ్వాలి. Hallelujah. 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 Yes, yes, yes. I see. You know, come on. The revelation goes more deep from what I shared with you. It goes more deep. Now we will read another verse which tells that how God can make us to laugh. Psalms 126 verse 1 and 2. Psalms 126 verse 1 and 2. Yes, very good. Noelin, Sarita, Vijay Kumari, all these people. Wonderful, wonderful. I want to Isaac every day. They are writing in the chat. Very good. Sarita sister writes, Belisa writes, I want to Isaac every day. Very good. Gina Thomas writes, I want to Isaac every day. God bless you. Sephora writes, I want to Isaac every day. Banu writes, I want to Isaac. Annie and her family writes, I want to Isaac. That means I want to laugh. Oh my God, so many people. Hallelujah. May God bless your life with laughter, laughter, laughter. మరి Amen. దేవుడు మీ జీవితాన్ని Amen. నవ్వును నింపును గాక. Amen. ఆమేన్. Now look at this. Okay. How God made Israel to laugh. మరి ఇక్కడ చూడండి మరి ఏ విధంగా ఇశ్రాయేల్ ని నవ్వించాడు You know, దేవుడు. Psalms chapter 126 verse 1 and 2. మరి కీర్తనలు 126 1 2. Go ahead. Read it. సియోనుకు తిరిగి తిరిగి. వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకని వాని వలె నుంటిమి కనిన వాని వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. Oh my God. Amen. Can we read it in English? Yeah. When the Lord brought back his exiles to Jerusalem, it was like a dream. We were filled with laughter and we sang for joy. And the other nations said, what amazing things the Lord has done for them. Yes. See that? You don't see that? They were in captivity in Babylon. మరి వారు తెరలో ఉన్నారు బబులోన్ దేశంలో. And it was impossible to come out of that ruthless enemy called Nebuchadnezzar. మరి నెబుకద్నెజర్ అనేటువంటి కఠినమైనటువంటి ఒక శత్రువు నుంచి వారు బయటపడడం చాలా కష్టమైన పని. Nebuchadnezzar was like, like they are in jail, like they are in prison. మరి జైలులో కారాగారంలో ఉన్నట్టు ఒక కష్టమైన పరిస్థితిలో వారు ఉన్నారు. And they can't eat freely, they can't talk freely, they can't live freely, they can't buy freely. Everything, they were like servants and slaves under a ruthless king called Nebuchadnezzar. మరి నెబుకద్నెజర్ కింద వారు చాలా మరి కష్టమైన పరిస్థితిలో ఉన్నారు. వారు ఏది కూడా వారి సొంతంగా ఏది చేయలేరు, వారు ఏది కొనలేరు, మరి తాగలేరు, ఎటు వెళ్ళలేరు. ఆ విధంగా కష్టమైన పరిస్థితిలో వారు ఉన్నారు. And they were thinking, that's it, we cannot come out of this man's grip is so much on us, we cannot come out of this man's grip. మరి వారు అనుకున్నారు మరి ఈ యొక్క నెబుకద్నెజర్ అనేటువంటి కఠినమైన ఈ యొక్క నాయకుడి నుంచి మేము బయటపడలేము, మేము ఇంతే, మా జీవితాలు ఇంతే అని వారు They అనుకున్నారు. were banging their heads, మరి వారి తల మరి కొట్టుకుంటూ they were ఉన్నారు. banging their chest. మరి వారి యొక్క మరి శరీరాన్ని కొట్టుకుంటూ ఉన్నారు. Ayyo, 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 అయ్యో 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 అని చెప్తూ this ఉన్నారు. king is very terrible. మరి ఈ యొక్క రాజు చాలా కష్టమైన వాడు, కఠినుడు అని These people అనుకుంటున్నారు. of Babylon are very terrible. మరి బబులోను ప్రజలు చాలా మరి కఠినమైన వారని Who అనుకుంటున్నారు. can bring us out of this prison? మరి ఈ యొక్క పరిస్థితి నుంచి, ఈ యొక్క మరి కారాగారం నుంచి ఎవరు మమ్మల్ని బయటకు Who తీసుకురాగలరు? can pull us out of this evil king? మరి ఈ యొక్క చెడ్డ రాజు నుంచి ఎవరు మమ్మల్ని బయటకు తీసుకురాగలరు అని They were crying. అనుకుంటున్నారు. They were crying in pain. మరి వారు చాలా మరి బాధతో మరి నొప్పితో వారు And the ఏడుస్తున్నారు. whole world knew that మరి అక్కడ ఉన్న ప్రజలందరూ మరి ఆ దేశం అంతా తెలుసు వారు ఇట్లా ఉందని. they cannot escape from this Babylon. మరి ఈ యొక్క బబులోన్ నుంచి వారు తప్పించుకోలేరని అందరికీ తెలుసు. They cannot come to Israel. మరి వారు ఇశ్రాయేల్ దేశానికి రాలేరు. They cannot think of a free life. మరి ఒక మంచి ఒక
పరిస్థితికి వాళ్ళు రాలేరు. They cannot be in Israel and drink that wine and taste that food in Israel, that free air. They cannot. మరి వారు అటువంటి మంచి మరి భోజనాన్ని మరి మంచి పానీయాన్ని వారు తీసుకోలేరు. As servants, they have to live their whole life. మరి వారి యొక్క మరి జీవితం అంతా వారు ఆ విధంగా పనివారులాగా ఉండాల్సి బానిసల్లాగా. This is what they were thinking. మరి అది వారు అనుకుంటున్నారు. And when God brought them out of Babylon, మరి దేవుడు వారిని బబులోన్ దేశం నుంచి బయట తీసుకొని that is the time they wrote this Psalms 126 verse number 1 and 2. They wrote it when they were climbing up the mountain of Jerusalem to worship the Lord. మరి యెరూషలేము మరి ఆ పర్వతాన్ని ఎక్కేటప్పుడు వారు ఆ విధంగా రాశారు. ఈ యొక్క కీర్తనలు 126వ కీర్తన అప్పుడు రాసినది. When the Lord brought us out of the captivity of Israel, that means Zion, we were like those who dream. మరి దేవుడు మమ్మల్ని బబులోన్ దేశం నుంచి చెర నుంచి బయటికి తీసుకొని వచ్చినప్పుడు మేము ఏదో కల కనిన వారంగా మేము ఉన్నాము. Our mouth was filled with laughter. మరి మా నోరు నవ్వుతో నిండిపోయింది. Laughter. మరి నవ్వుతో Why their mouths was filled with laughter? ఎందుకు వారి నోరు మరి నవ్వుతో నిండింది? Because they were thinking that, even in the dream also we can't imagine that we are out of this Babylon. మరి ఎందుకంటే వారి యొక్క కళలో కూడా అనుకోలేదు ఈ బబులోన్ దేశం నుంచి బయటపడతామని. Yes, but God did it for them. కానీ దేవుడు చేశాడు వారి కోసం. I prophesy to all of you who are struggling, my dear friends. మరి ఈ రోజు నేను ప్రవచిస్తున్నాను ఎవరెవరైతే మరి కష్టపడుతున్నారో. Hallelujah. Hallelujah. Maybe you are thinking like how those people also thought. Maybe you also are stuck in some Babylon. మరి ఈ ప్రజలు అనుకున్నట్టు మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చు మరి ఆ బబులోన్ దేశంలో ఉన్నారేమో. Maybe there's debts in your life. మరి అప్పులు ఉన్నాయేమో. Maybe you are not able to come out of that debts. మీరు ఆ పరిస్థితి నుంచి బయటికి The more you try to clear those debts, they are piling up that you are not able to come out. మీరు ఆ అప్పుల్ని మరి తీర్చాలని ఎంత అనుకుంటుంటే కూడా మరి అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. And you are troubled and you are crying. మరి మీరు చాలా కష్టపడుతున్నారు, ఏడుస్తున్నారు. But my dear friends, I'm telling to me and to you, God is our Isaac. God is our Isaac. నేను ప్రవచిస్తున్నాను మరి మీకు నాకు కూడా మరి దేవుడే మన ఇస్సాకు. He will make us all to laugh one day. దేవుడు మనందరిని కూడా నవ్విస్తాడు. He will make us to laugh one day. మనందరిని నవ్విస్తాడు. Guarantee he will make us to laugh. తప్పకుండా చేస్తాడు. Hallelujah. Hallelujah. Maybe you are having some problem in your life. Your children are a problem maybe. మరి మీ జీవితంలో ఏదో సమస్య ఉంది, మరి మీ పిల్లలే మీకు సమస్య ఏమో. Maybe your house family situation or some sickness is like your Babylon. లేకపోతే మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉందేమో, లేకపోతే మరి ఏదైనా మరి రోగంతో బాధపడుచున్నారేమో. Maybe you are not married and finding a right proposal, you are stuck, because of your circumstance and situation. It's like Babylon, you are stuck. మరి మీరు వివాహం కాకుండా మరి ఎంతో కష్టంలో పరిస్థితుల్లో మీరు ఆ విధంగా మరి కట్టుబడి ఉన్నారేమో. Maybe there is some problem that is bothering you in your mind and heart. లేకపోతే ఏదో సమస్య మిమ్మల్ని కష్టపెడుతుంది, మీ యొక్క మనసు హృదయాన్ని మరి కష్టపెడుతుంది. Some Babylon has chained you inside. మరి ఏదో ఒక బబులోను మిమ్మల్ని ఆ విధంగా కట్టి పడేసింది. I will tell you, I prophesy to you, God will bring you out of it. నేను మీకు ప్రవచిస్తున్నాను, దేవుడు మిమ్మల్ని ఆ పరిస్థితి నుంచి He will బయటికి తీసుకొని make you to laugh. ఆయన మిమ్మల్ని నవ్విస్తాడు. Like how Israel laughed, you will laugh. ఏ విధంగా ఇశ్రాయేలీయులు నవ్వారో ఆ విధంగా మిమ్మల్ని నవ్విస్తాడు. And then they said amongst the nations told, the Lord has done great things for them. మరి ఆ దేశాల మధ్యలో వారు చెప్పారు, దేవుడు మాకు గొప్ప కార్యాలు చేశాడని. Like this only people will talk to you. ఆ విధంగానే మరి మనుషులు మిమ్మల్ని గురించి They చెప్తారు, will talk about you. మీ గురించి చెప్తారు. The Lord has done great things for them. మరి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. Look at this brother. The Lord has done great things for this brother. మరి ఈ సహోదరుని చూడండి, ఆయన దేవుడు గొప్ప కార్యాలు చేశాడని చెప్తారు. He was in Babylon, but God broke those chains and brought him out. మరి ఆయన బబులోనులో ఉన్నాడు, కానీ
దేవుడు ఆయన యొక్క బంధకాలను విడిపించి ఆయన బయటకు తీసుకొని వచ్చాడని He చెప్పాడు. was in this problem, but the Lord broke it and brought him out. మరి ఈ సహోదరుడు ఈ విధంగా సమస్యలో ఉన్నాడు, కానీ దేవుడు వాటిని ఆ బంధకాలను విడిపించి ఆయన బయటకు తీసుకొని వచ్చాడని Hallelujah. చెప్తారు. Hallelujah. హల్లెలూయా. God will bring him out. దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తాడు. God will bring him out. దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తాడు. Hallelujah. హల్లెలూయా. He will bring you out. దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాడు. Your mouth will be filled with laughter. మరి మీ యొక్క నోరు మరి నవ్వుతో నిండిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We will be filled with laughter. మరి మీరు మరి అక్కడ నవ్వుతో నిండిపోతారు. Hallelujah. హల్లెలూయా. You know, my friends, మరి స్నేహితులారా, for look, when I was reading the book of Abraham, book of Genesis, and about Abraham and Isaac, suddenly some thought came in my mind. మరి నేను మరి ఆదికాండం చదువుతూ ఉండగా అబ్రహాం ఇస్సాకు గురించి చదువుతున్నప్పుడు నాకు ఒక మరి తలంపు వచ్చింది. You know, one brother told me, yesterday we had a wedding, we went to a wedding. మరి నిన్న ఒక వివాహంకి వెళ్ళాము. One brother told me, ఒక సహోదరుడు చెప్పాడు, he said, brother Sumit, every day take some coconut oil and put it in your head and pray and put it on your head so that you'll get lot of hair and look young. ఒక సహోదరుడు చెప్పాడు, మీరు కొబ్బరి నూనె తీసుకొని రోజు మీ తలకు పెట్టుకోండి, మీకు చాలా మరి వెంట్రుకలు వస్తాయని చెప్పాడు. I don't know why he was thinking that, I was kind of becoming old. Maybe he was thinking like that. మరి ఆయన అనుకోండొచ్చు, మరి నేను ముసలివాడిని అయిపోతున్నా అనేసి ఏమో. I thought maybe this is the problem of most of the people above 40. మరి నేను అనుకున్నాను, మరి ఇది ప్రతి ఒక్కరి సమస్య. 40 సంవత్సరాల పైన ఓడిన వారికి అందరికీ ఈ సమస్య ఉండొచ్చు. But actually God made Abraham and Sarah young. కానీ మరి అబ్రహాం సారాని దేవుడు వారిని యవ్వనులుగా చేశాడు. Hallelujah. హల్లెలూయా. And I'm telling you, all those, I don't know how many of you all are above 40 years. I don't know how many of you all are here above 40 years, or maybe above 30 years, whatever. Okay, but I prophesy to you, God can make you young in the name of Jesus. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు 40 ఏళ్ల పైన వారిని నేను ప్రవచిస్తున్నాను, దేవుడు మిమ్మల్ని యవ్వనస్తులుగా మారుస్తాడు. If you have the faith. మీకు ఆ నమ్మకం ఉంటే. How many of you all have the faith that you will always be young, 18 till you die? Amen. మరి ఎంతమంది విశ్వసిస్తున్నారు, మరి మీరందరూ కూడా యవ్వనస్తులుగానే ఉంటారు చనిపోయే వరకు. 18 till I die. Okay, come on. 18 సంవత్సరాల లాగే ఉంటారు Come on. చనిపోయే వరకు కూడా. If you believe that, I want you to type it in your chat. 18 till I die. మరి మీరు అది నమ్మితే, మరి విశ్వసిస్తే చాట్ బాక్స్ లో రాయండి. విశ్వసిస్తే చాట్ బాక్స్ లో Amen. Okay. 18 సంవత్సరాల లాగే ఉంటాను చనిపోయే వరకు అని. You know what? I'll tell you something. Okay. Bible says, the God whom we serve, he says that Isaiah chapter 40 verse 31 says that he renews us like the eagle. మరి యెషయా గ్రంథము 40 మరి 18లో రాసింది, మరి దేవుడు మనల్ని. Somebody wrote it already. Even before I told, they wrote it. Thomas wrote it. Amen. I think I told it, he wrote it just that. He renews our strength like the eagle. మరి ఆయన మన యవనమును ఆయన పక్షిరాజు వలె పునరుద్ధరిస్తాడంట. ఓకే, ఆయన పునరుద్ధానం చేస్తాడంట పక్షిరాజు వలె. హల్లెలూయా. So my friends, God can do that with us. God can do that. Next time when I'm going to go to another marriage, I will go before that fellow and I will stand before that fellow and see how the Lord has made me young. Okay, praise God. Amen. మరి నేను చెప్తాను, మరి ఇంకా ఏదైనా ఒక వివాహం జరిగితే అప్పుడు నేను ఆ అబ్బాయి దగ్గర వెళ్ళి మరి నేను తిరిగి చెప్తాను, మరి చూడు దేవుడు నాకు ఏ విధంగా చేశాడు. Amen. God will do that for you also. దేవుడు మీకు కూడా చేస్తాడు. Amen. He can make us young. దేవుడు మనల్ని యవ్వనస్తులుగా మార్చగలడు. That's why when you are telling 18 till you die, it's not that you are telling from your head, you are telling from the Bible. He will renew your strength like the eagle. మరి దేవుడు మనల్ని పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనంను మారుస్తాడని దేవుడు చెప్పాడు. ఆ విధంగానే మనం మార్చబడతాం. So God wants to bless you like the eagle, and renew your strength. You don't become old. Okay, I'm telling you, you don't become old.
మరి దేవుడు మిమ్మల్ని యవ్వనస్తులుగా మారుస్తాడు, ఆయన యొక్క శక్తి బలం ఇచ్చి మారుస్తాడు. కాబట్టి మీరు మరి ముసలి వాళ్ళు అవ్వకండి. Don't tell, beta, today I feel like very tired, beta. God bless you, beta. Don't do like all these kind of things. Don't do like that. Tell that I'm young in Jesus' name if you believe. Amen. మరి నేను ముసలి వాడిని అయిపోతున్నాను, మా దేవుడు మిమ్మల్ని సరిగ్గా యాక్టింగ్ చేయడం లేదు అని అట్లా చెప్పకండి. ఎప్పుడు మరి దేవుడు మిమ్మల్ని మరి తప్పకుండా యవ్వనస్తులుగా మార్చగలడని చెప్పండి. Yes, don't, Psalms 103 verse number 5, this is a promise. He satisfies our mouth with good things so that our youth is renewed. I needed this, Babo. Thank you, Jesus. I needed this. Hallelujah. Come on, can we read that? Can we read that? Okay, can we read that? Come on, somebody, I want you to read it. Psalms 103 verse number 5. కీర్తనలు 103:5. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగు ఎండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. Yes. Amen. Hallelujah. 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 హల్లెలూయా. With good things he will bless your life. మరి మంచి ఈవులతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. He will bless you with good clothes. మరి దేవుడు మిమ్మల్ని మంచి వస్త్రాలతో ఆశీర్వదిస్తాడు. He will bless you like this French beard which I am having. నాలాగా మంచి బియర్డ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. And these glasses which I am having. ఈ గ్లాసెస్ లాగా, కలర్దాల్ లాగా. Yes. And my French beard, she's getting jealous. I can smell that. Okay. Okay. And she can bless you with a super skin like mine, original. He can bless you with a super skin like mine, original. నాలాగా మరి మంచి స్కిన్ తో దేవుడు ఆశీర్వదించగలడు. And he can renew our youth like the eagle. మరి పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం కొత్తగా చేస్తాడు. I believe. నేను అది నమ్ముచున్నాను. I believe. నేను అది నమ్ముచున్నాను. If you are a young boy, go and tell your daddy and mommy, daddy, mommy, don't be like old people. Be like Abraham and Sarah. They were young. You also be young. Come on, be young. Hallelujah. Get up from the bed. Begin to walk. Begin to do treadmill. Begin to do exercise. Believe that like the eagle, he will make you new. Amen. మరి మీరు యవ్వనస్తులైతే వెళ్ళి మీ అమ్మా నాన్నలకు చెప్పండి, మరి ఈ విధంగా ఉండొద్దు మమ్మీ డాడీ, మరి మంచిగా ట్రెడ్మిల్ చేసి మరి యవ్వనస్తుల్లాగా ఉండండి అని చెప్పండి. అయ్యో, my knee is paining, ba. Don't tell like that. మోకాలు నొప్పి అవుతుంది అని చెప్పకండి. With that knee pain only, begin to walk and say, in the name of Jesus, I'm getting healed. I'm getting healed. And like that, walk. I'm telling you, you will begin to run. ఆ నొప్పితోటే మీరు నడిచి యేసు నామములో నేను స్వస్థపరచబడుతున్నా అని చెప్పండి. Hallelujah. Hallelujah. Begin to run. మరి మీరు మరి పరిగెత్తడానికి మొదలు పెడతారు. Amen. Amen. 18 till you die. మరి 18 నుంచి మరి ఆ విధంగానే ఉంటారు చనిపోయేవారు. Eagle never gets old. మరి పక్షిరాజు మరి ఎప్పుడు మరి ముసలి అవ్వదు. When problems come, only people's hair will get loosed, maybe it will fall, maybe. మరి సమస్య ఎప్పుడు వస్తుందంటే మరి మనుషులు మరి వయసు అయినప్పుడు మరి ఆ వెంట్రుకలు ఊడిపోతాయి అప్పుడు. God, if you have a natural problem, may God bless you with the money to buy a wig and become young. Okay, whatever, but become young in the name of Jesus. మరి యేసు నామములో మరి యవ్వనస్తులుగా అవ్వండి. Yes, become young. Amen. మరి యేసు నామములో యవ్వనస్తులుగా అవ్వండి. See how much I'm laughing today. I'm laughing why? Because I meditated on Isaac. I'm laughing today. ఈ రోజు నేను నవ్వుతున్నాను ఎందుకంటే మరి నేను ఇస్సాకు మీద ధ్యానించాను And కాబట్టి. the enemy is watching me, and let him watch. I will laugh and I will laugh and I will laugh, because my God is a God who will make me to laugh till I die. Amen. In the name of Jesus, I will always laugh. And I will always Isaac. మరి శత్రువు నన్ను చూసి నవ్వాలి, నన్ను చూసి మరి అది కుళ్ళుకోవాలి, ఎందుకంటే నేను నవ్వుతూనే ఉంటాను. చనిపోయే వరకు నేను నవ్వుతూనే ఉంటాను. Amen. Hallelujah. 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 My friends, I sometimes my wife tells me one thing. It seems last week my elder son came and told, he put in his DP her photo,
And his friend told, it seems, hey, you and your sister are looking very good. మరి మా పెద్ద కుమారుడు వచ్చి చెప్పాడు వాళ్ళ తల్లికి, మరి వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట, మరి నువ్వు మరి మీ సిస్టర్ మీ సహోదరి బాగున్నారు అని చెప్పాడంట. So she was telling, look mummy, all are telling that you are my sister. మరి వాడు వచ్చి చెప్పాడు, మరి నువ్వు నాకు సహోదరి లాగా ఉన్నావు అని చెప్పాడు. Hallelujah. And may God Hallelujah. bless her always like that. Amen. దేవుడు ఆశీర్వదించును గాక. Amen. You know, but some little children, you know, they are calling her akka and calling me uncle. Okay. కొంతమంది చిన్న పిల్లలు మరి తనను అక్క అని పిలుస్తున్నారు, మరి నన్ను అంకుల్ అని పిలుస్తున్నారు. So I took it up as a challenge. కాబట్టి నేను దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నా. I will confess God's word. మరి నేను దేవుని వాక్యాన్ని మరి ప్రవచిస్తాను, చెప్తాను. I will pray that ప్రార్థిస్తాను. God will change me to become young, dynamic, handsome, and whatnot, everything. మరి నేను దేవుని ప్రార్థిస్తాను, మరి నేను బాగా అందంగా మరి మంచిగా అవ్వాలని. My clothes, my attire, my hairstyle, everything I will do. Makeover, shakeover, whatever leftover, I will do, but I will become young. మరి ఏదైనా చేసేసి మరి నేను మరి యవ్వనస్తుడిగా అవుతాను. You know, because my God will bless me like that. ఎందుకంటే దేవుడు నన్ను ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. You know, my friends, that is what Jesus can do in your life also, if you allow him. మరి దేవుడు మీ జీవితంలో కూడా ఆ విధంగా చేయగలడు, ఎప్పుడైతే మీరు ఆ దేవుణ్ణి మీతో చేయాలని అనుకుంటారో. I see a vision. I see some people locked inside a room. మరి నేను ఒక దర్శనం చూస్తున్నా, కొంతమంది మరి మీ యొక్క గదిలో మరి తలుపు వేసుకొని ఉన్నారు. Their whole life, I'm seeing a vision, I'm prophesying, their whole life is like they are stuck in this room. మరి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే ఈ యొక్క గదిలోనే ఉన్నారు వాళ్ళు. And I am prophesying a release to you in the name of Jesus. మరి నేను ప్రవచిస్తున్నాను, మరి మీకు ఒక విడుదల దేవుడు ఇస్తున్నాడని. Shake it up, come out of it in Jesus' name. మరి యేసు నామములో దాని నుంచి బయటికి రండి. You are young. మీరు మరి యవ్వనస్తులు. You are blessed. మీరు ఆశీర్వదింపబడ్డారు. You are prosperous. మీరు గొప్పగా ఆశీర్వదించబడిన You are a happy person. మీరు సంతోషంగా ఉన్నారు. No one can lock you in that room. మరి ఎవరు కూడా మిమ్మల్ని ఆ గదిలో మరి తాళం వేసి It's ఉంచలేరు. in your hands and your faith. మరి అది మీ చేతిలో ఉంది, మీ యొక్క విశ్వాసంలో ఉంది. Break it out and come out in Jesus' name. మరి పగలగొట్టి బయటికి రండి యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. This last I will tell you about laughter, and I will end my sermon praying, and also you know, there are some birthdays over here. I will sing those birthday songs. Okay, we'll sing a birthday song and we'll close. You know, in the marriage of Cana, Jesus went there. మరి కానాను వివాహంలో మరి దేవుడు అక్కడ వెళ్ళాడు. No, you can find it in John chapter 2. You can see in John chapter 2. మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూడగలరు. In the marriage of Cana, when Jesus went, మరి కానాను వివాహంలో యేసు ప్రభు వెళ్ళినప్పుడు there was no wine. మరి అక్కడ మరి ఒక ద్రాక్షారసం అయిపోయింది. Everybody was sad. అందరూ విచారంగా ఉన్నారు. Nobody was laughing because wine makes people to laugh. మరి ఎవ్వరు కూడా మరి సంతోషంగా లేరు, అందరు విచారంగా ఉన్నారు. So suppose it's a very big wedding and people are merry making with wine, and suddenly the wine goes off, like, you know, it's not there, and what there will be joy there? No joy. మరి అందరూ ద్రాక్షారసం తాగి సంతోషంగా ఉన్న సమయంలో మరి ద్రాక్షారసం అయిపోయిందంటే మరి వారిలో సంతోషం ఉండదు. Oh, like, you know, for example, you are putting music and all of you are dancing, and suddenly the electricity goes off, and then you all become sad. Now no music, we can't dance. Like that situation. మరి మీరు సంగీతం పెట్టుకొని మరి సంతోషంగా మరి నాట్యం చేస్తున్నప్పుడు సడన్ గా ఇది కరెంట్ పోయింది అనుకోండి, అప్పుడు మరి మీకు ఆ సంతోషం ఉండదు కదా. ఆ విధంగా So suddenly the wine went away and everybody is sad. మరి ఆ ద్రాక్షారసం అయిపోయింది, అందరూ మరి చాలా విచారంగా ఉన్నారు. How can we bring wine now? మరి ఎవరు మరి ఈ యొక్క ద్రాక్షారసం తీసుకొని It's రాగలరు? late in the night. అది చాలా రాత్రి అయిపోయింది. When Jesus stepped in there, he saw the situation. మరి యేసు ప్రభు అక్కడ వచ్చాడు, అక్కడ పరిస్థితిని చూశాడు. And he said, it's not going to be like this now. మరి ఆయన అన్నాడు, మరి ఈ విధంగా ఉండకూడదు అని అన్నాడు. Then he said,
he saw 6 water pots empty. మరి ఆయన 6 పాత్రలు మరి ఖాళీగా ఉన్న 6 పాత్రలను చూశాడు. And when he saw those water pots, he told to the people, fill those 6 water pots with water. మరి ఆయన మరి మనుషులను చూసి చెప్పాడు, ఈ యొక్క మరి పాత్రలు మరి మీరు నింపండి, నీళ్లతో నింపండి అని చెప్పాడు. Now look at this. Each water pot was not one small pot which you think. It was not a very small pot. మరి మీరు అనుకుంటున్నట్టు ఆ యొక్క పాత్రలు మరి చిన్నవి కాదు, పెద్దవి. So Jesus carefully looked around where he can do the miracle, because he could have done the miracle in one small jar, or he could have done the miracle in one small glass, or he could have done the miracle in some small containers. But he looked around and he saw those huge water pots. Each water pot had the capacity of filling 30 gallons of water in it. మరి 30 gallons is a very big, maybe it's around close to some 45 to 50 liters. మరి దేవుడు I చూశాడు. don't know exactly. మరి చిన్న పాత్రలో ఆయన అద్భుతం చేయలేదు, చిన్న గ్లాస్ లో ఆయన అద్భుతం చేయలేదు, కానీ ఆయన మరి పెద్దగా ఉన్నటువంటి 6 పాత్రలు చూసి అక్కడ ఆయన అద్భుతం చేశాడు. And he ఆ said, పాత్రలు ఎంత ఉన్నాయంటే మరి 30 గ్యాలన్ల నీళ్లు నింపే అంత ఒక్కొక్క పాత్ర మరి 30 గ్యాలన్లు నింపే పాత్రగా ఉంది. so then he told the people, what do you have? Water you have? Come on, take the water and fill those gallons. If you believe in me, fill those gallons, fill it. మరి ఆయన చెప్పాడు మరి ఆ ప్రజలకి, మరి మీకు నా మీద విశ్వాసం ఉంటే ఈ యొక్క పాత్రల్ని మరి నింపండి, నీళ్లతో నింపండి అని చెప్పాడు. That's why God is telling to you, if you have the faith, come out of that house, come out of that room, come out of it in Jesus' name. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మరి మీకు విశ్వాసం ఉంటే ఆ గది నుంచి బయటికి రండి, ఆ ఇంటి నుంచి బయటికి రండి యేసు నామములో అంటున్నాడు. If you have that faith that God can work in your life, my friends, if you have that faith and you're saying, I cannot walk, come, go and begin to walk. Go and begin to walk. మరి ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, మరి మీకు విశ్వాసం ఉంటే తప్పకుండా మరి మీరు నడుస్తారని విశ్వాసం ఉంటే తప్పకుండా మీరు లేచి నడచండి. If you're thinking, I cannot run, God is saying to you, no, come on, begin to run. By faith, begin to run. మరి నేను పరిగెత్తలేనని మీరు అనుకుంటే విశ్వాసంలో మరి మీరు నేను పరిగెత్తానని పరిగెత్తండి. That's what Jesus said. If you really believe in me. మరి అందుకే యేసు ప్రభు అన్నాడు, నిజంగా నువ్వు నన్ను నమ్మితే. He looked at the disciples. He looked at the people there. He's saying, I'm the great miracle worker. I'm the great God of all miracles. And if you really believe in me, come on, my order must be, take the water, fill in those empty 6 water pots. Each water pot has a capacity of 30 gallons of water that they can fill it up. Anybody can Google also. I don't know how much is 1 gallon, but 30 gallons, probably it's around 50 liters. మరి దేవుడు అందుకే అన్నాడు, మీకు విశ్వాసం ఉంటే మరి నా మాట నమ్మి మరి నాకు మరి విధేయత కలిగి మరి దీంట్లో మరి నీళ్లు నింపండి అని చెప్పాడు ఆయన. And then they filled those water pots, 6 water pots. So 30 into 6. How many of you all are very good in maths? I know I'm very good in maths. 6 into 3 is 18. So 180 liters, 180 gallons. Correct. Tell. కాబట్టి మరి దేవుడు అన్నాడు, మరి ఈ యొక్క పాత్రల్ని 6 పాత్రలు మీరు తప్పకుండా నీళ్లతో నింపండి అని చెప్పాడు. మరి ఆ ఒక్క పాత్ర వచ్చి మరి 30 గ్యాలన్ల నీళ్ళని నింపుతుంది. అదే విధంగా 30 into 6 అంటే 18 గ్యాలన్ల వాటర్. 18. No. How can there be? Each water pot is having 30, right? అంటే 180. 180. 30 into 6. It's 180. 180 gallons of wine. He changed that water into wine. మరి ఆయన ఆ నీళ్ళని మరి ద్రాక్షారసంగా మార్చాడు. Oh my God. And you are telling God, I need you to change, my small glass, I want a small miracle. You are like that, and God is telling 180 gallons I did miracle, and you are asking me to do small miracles. What is this, my son? What is this, my daughter? God is saying like that. మరి దేవుడు చెప్తున్నాడు,
మరి నేను 180 గ్యాలన్ల నీళ్ళని నేను ద్రాక్షారసంగా మార్చాను. మరి నువ్వేంటి చిన్న చిన్న మరి అద్భుతాలు అడుగుతున్నావు, పెద్ద అద్భుతం అడుగు అని దేవుడు అంటున్నాడు. God will fill your mouth with laughter. మరి దేవుడు మిమ్మల్ని నవ్వుతో నింపుతాడు. And suddenly it's like electricity came off there. మరి మరి అకస్మాత్తుగా మరి అక్కడ కరెంట్ వచ్చినట్టు పరిస్థితి The అయింది. whole crowd were again drinking wine, enjoying. మరి అందరూ అక్కడున్న ప్రజలందరూ కూడా మరి సంతోషంగా మరి ద్రాక్షారసం తాగి మరి సంతోషంగా ఉన్నారు. Again laughter, 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 laughter. మరి తిరిగి వారికి నవ్వు నవ్వు నవ్వు. Isaac, 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 Isaac. ఇస్సాకు ఇస్సాకు ఇస్సాకు. You know, God can do that with me. దేవుడు నాతో ఆ విధంగా చేస్తాడు. God can do that with you. దేవుడు మీతో కూడా ఆ విధంగా చేస్తాడు. You know, lay your hands on your head. Come on. మరి ప్రతి ఒక్కరు మరి మీ యొక్క చేతులను మీ తల మీద ఉంచుకోండి. I'm going to change my view to gallery view. Open your videos. Come on. అందరూ మీ వీడియోస్ ఓపెన్ చేయండి. Lay your hands on your head and prophesy. మరి మీ యొక్క చేతులు తల మీద పెట్టుకొని మరి మీరు ప్రవచించండి. It's a Lord, overflowing miracles in my life. మరి దేవా మరి పొంగి పొర్లే అద్భుతాలు నా Overflowing miracles in my life. మరి పొంగి పొర్లే అద్భుతాలు నా Oh yes, I జీవితంలో. see people. May God bless you with overflowing laughter. మరి దేవుడు మీ జీవితంలో మరి పొంగి పొర్లే మరి నవ్వును మీకు ఇవ్వునుగాక. Overflowing anointing upon your life. మరి పొంగి పొర్లే మరి అభిషేకం ఇచ్చు. Overflowing laughter upon your life. మరి పొంగి పొర్లే మరి నవ్వు మీ జీవితంలో Overflowing blessings upon your life. మరి పొంగి పొర్లే మరి ఆశీర్వాదాలు మీ May you జీవితంలో. overflow with blessings, my dear. మరి పొంగి పొర్లే ఆశీర్వాదాలు మీ May జీవితంలో. the God who blessed the marriage of Cana with 180 gallons of wine bless your life with overflowing joy. మరి దేవుడు మీ జీవితంలో మరి 180 మరి గ్యాలన్ల ద్రాక్షారసం చేసిన దేవుడు మరి మీ జీవితంలో కూడా పొంగి పొర్లే ఆశీర్వాదాలు ఇచ్చునుగా. May the Lord who made Sarah to laugh at the age of 91 years make you to laugh in Jesus' name. మరి దేవుడు మరి సారా జీవితంలో 90 ఏళ్ళలో చూసిన ఆ అద్భుతాలని మరి దేవుడు మీ జీవితంలో కూడా చేయునుగా. May the Lord who made Abraham to laugh, my dear friends, at 100 years of age, make you to laugh again by blessing you with new things, new blessings, new circumstances, new joy, new divine anointing, my dear friends. మరి దేవుడు మీ జీవితంలో కూడా మరి నూతన ఆశీర్వాదాలు, నూతన మరి జీవితాన్ని మరి నూతన మరి గొప్ప దారి తెరవడాలు కానీ ప్రతిదీ మరి నూతనంగా చేయను గాక. In Jesus' name, amen. యేసు నామములో ఆమేన్. Now look, I have done the prayer. మరి నేను మరి ప్రార్థించాను. Now it's in your hands. ఇప్పుడు అది మీ జీవితంలో. Listen, it's in your hands. ఇప్పుడు అది మీ జీవితాల్లో ఉంది. Don't మీ resign. చేతుల్లో ఉంది. It's all in faith. మరి మీరు అదంతా మీ విశ్వాసంలో ఉన్నది. Don't resign to sadness. మరి విచారకరమైనటువంటి పరిస్థితికి దొంగకండి. Don't resign to sorrow. మరి ఒక విచారకరమైన దానికి మరి మీరు లొంగకండి. Don't resign to tears. మరి కన్నీళ్లకు మరి మీరు లొంగకండి. Rise up by having faith. మరి మీరు లేయండి, మరి విశ్వాసంతో పైకి లేవండి. Believe that he can do many things for you. మరి నమ్మండి, మరి దేవుడు మీకు ఎన్నో గొప్ప కార్యాలు In the చేయగలడు. name of Jesus. యేసు నామములో. Amen. ఆమేన్. Okay, friends, what you called today, I'm going to close. There is easy there, this one boy is celebrating his birthday. Okay, are you there? Son of KB Babu, is he there? I think he left. So may God bless him. And he was celebrating his birthday. May God bless him. May God use him. His name I forgot. Dinesh, may God bless him. A young guy. I know he'll be watching us on Facebook also. God bless you, Dinesh. Happy birthday to you. And Zipporah's sister Hannah also is celebrating her birthday. Happy birthday to you, Hannah and Hanora. Okay. And is anybody else celebrating your birthday? Can you just open your mic and say anybody in this celebrating your birthdays? May God bless you. Happy birthdays to all of you. Everina? No? Okay. Fine.
So let us pray. Let us pray. You know, Father in heaven, I want to thank you for this day today. దేవా తండ్రి మీకు వందనాలు ఈ యొక్క రోజుని బట్టి. Thank you for talking to us. మరి మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. Lord, your people are suffering. తండ్రి మరి మీ యొక్క ప్రజలు మరి కష్టపడుచున్నారు. So many people are suffering. మరి చాలా మంది మరి కష్టపడుచున్నారు. Yes, there's no joy in them. మరి వారిలో ఏ సంతోషం లేదు తండ్రి. Their joy has been stolen away. మరి వారి యొక్క మరి ఒక సంతోషం మరి దొంగలింపబడింది. And they are in pain. వారు చాలా బాధతో They are ఉన్నారు. in sorrow. వారు చాలా దిగులుతో ఉన్నారు. But one thing, when we look in the Bible, కానీ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే God can make us to laugh. దేవుడు మనల్ని నవ్వించగలడు. You can make us to laugh. దేవా మీరు మరి In నవ్వించగలరు. my life also you can do that. మరి నా జీవితంలో కూడా అది చేయగలరు. You are my Isaac. మీరు నా ఇస్సాకు. And in their life also you can do that. వారి జీవితాల్లో కూడా మీరు అది చేయగలరు. You are their Isaac. మీరు వారి ఇస్సాకు. This is my prayer that in this week, Lord, I know that for some people you are going to do big things for them to laugh, but I still ask you in this week, do something marvelous in their life, Lord. తండ్రి నాకు తెలుసు మీరు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలరు. కానీ మరి ఈ వారంలోనే మీరు గొప్ప కార్యాలు వారి జీవితాల్లో Do జరిగించండి. something marvelous in their life తండ్రి మరి మీరు వారి జీవితంలో గొప్ప కార్యాలు and జరిగించండి. lift them up. తండ్రి వారిని రక్షించండి. No, may God be with the people of God. మరి దేవుడు మరి మీతో కూడా ఉండును గాక. In Jesus' name we commit and we pray. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Sister Sarita is saying that her son Samuel Alex is celebrating his birthday today. Okay, Samuel Alex, we are so happy. Happy birthday to you, Samuel. హ్యాపీ బర్త్డే శామ్యూల్. Yeah, happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Samuel. Happy birthday to you. So Samuel, may God bless you from our ministry. We extend our greetings and blessings to you, and also to Dinesh, and also to Hanara, and also to Derek. He's what he called the grandson of Anita Devdas. Also to Derek, wish you all a happy birthday. Jemima is also celebrating her birthday on the 28th. Wish Jemima also a happy birthday, blessings and long life to all of you. We are praying for you. We are so happy for all of you. May God bless you and use you. May you always be Isaac. Laughter, 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 always. Thank you. Okay. Thank you all. So until the next week, we'll meet again. God bless you. Don't forget Tuesday. Keep coming. You will be blessed. Thank you. Take care. Thank you all. God bless you all. Thank you so much. Bye. Thank you so much. Thank you, Vijay Aunty. Thank you, Pastor. Thank you, sister.